వెల్కమ్ టు AM5 గార్డెనింగ్. ఈరోజు టెర్రస్ గార్డెన్లో అయితే కొన్ని రకాల ఆకుకూరలు ఇంకా కూరగాయలు అయితే ఉన్నాయి. అవైతే నేను కోస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే మెంతికూర అనేది కోసేస్తున్నాను. ఇది చాలా పెరిగిపోయింది, ఇంకా మొత్తం కోసేస్తున్నాను. ఈ మెంతికూర అనేది పెంచుకోవటం చాలా ఈజీ అండి. మెంతికూరతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పుదీనా కూడా కోసేస్తున్నాను. ఇంకా ఇది నాటు బీర అండి, ఇది చిత్రాడ బీర నాటు వెరైటీ. ఇంకా ఇవి కూడా ఉంటే ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కనబడుతున్నది పక్కన కాయ అయితే ఫస్ట్ వచ్చింది, దాన్ని నేను సీడ్స్ కోసం అయితే వదిలేసాను. ఇంకా ఇక్కడ ఎర్రబెండలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను. ఇది కూడా నాటు వెరైటీనే, ఇంకా చెట్టు మీద ఉంచితే ముదిరిపోతాయి కదా, ఇంకా కోసేస్తున్నాను. చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది. మనం ఎప్పుడైనా ఆకుకూరని వచ్చినట్టు కోసేసుకోవాలి, లేదు అంటే అవి ముదిరిపోయి సీడ్ అనేది ఫామ్ అయిపోతుంది. అందుకే ఇంకా పాలకూర కానీ చుక్కకూర కానీ ఎప్పటికప్పుడు మనం కోస్తూ ఉండాలి. ఈ విధంగా మొత్తం అయితే కోసేస్తున్నాను నేను చుక్కకూర. ఈరోజు అయితే నేను మా టెర్రస్ గార్డెన్లో కోసుకున్న ఆకుకూరలు అయితే ఇక్కడ చూడండి, చుక్కకూర అనేది ఇంత వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది పుదీనా, మెంతికూర, ఇంకా బీరకాయ, బెండకాయలు అయితే నేను ఈరోజు కోసుకున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఈ గార్డెన్కి సంబంధించిన విషయాలు అనేవి నాకు తెలిసినవి అనేవి మీకు షేర్ చేస్తూ ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్.